శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి వ్యక్తిని కూడాను సహజసిద్ధంగా మానసిక అశాంతికి గురి చేసేవి అప్పులే. అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడేటువంటి వారు చింతాక్రాంత హృదయంతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ అప్పులు తీరాలి, లక్ష్మీ కటాక్షం రావాలి అంటే ఏం చేయాలి? అప్పుల నుంచి బయటపడటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో గృహబల రీత్యా తెలుసుకోవటం ఎంతైనా అవసరం. అప్పులు తీరాలంటే తప్పనిసరిగా స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతిని ఆరాధన చేయాలి. స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజా మందిరంలో ఉంచి అష్టోత్తర శతనామావళితో గరికతో పూజ చేసి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. రుణగ్రస్త విమోచక గణపతి స్తోత్రాన్ని పఠించాలి. ఎవరైతే ఇలా చేస్తారో మనకి మార్గం ఏర్పడుతుంది. అప్పులు తీరటానికి మంచి తెలివితేటలు వస్తాయి. ఏ విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని పయనిస్తే త్వరగా అప్పుల నుంచి బయటపడతామో అనేటువంటి ప్రభావాన్ని, ధైర్యాన్ని కూడా గణపతి మనకు ప్రసాదిస్తాడన్నమాట. ఇంటి ఇల్లాలు లక్ష్మీమూర్తి ఉన్నటువంటి గొలుసు మెడలో ధరించినట్లయితే తప్పనిసరిగా త్వరగా అప్పుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. కుడి చేతి ఉంగరం వేలుకు లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని ధరించాలి స్త్రీలు. అలాగే అమావాస్య రోజున ఎప్పుడైనా సరే 108 నాణేలతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చేసి వాటిని ధనం ఉంచే పెట్టెలో మీరు భద్రపరచుకోండి. రూపాయి బిళ్ళలతో కనుక పూజ చేసినట్లయితే త్వరగా అప్పుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుందండి. యథాశక్తి బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, కంచు కానివ్వండి, లక్ష్మీ ప్రతిమల్ని పూజాగృహంలో ఉంచి పూజించాలన్నమాట. మీ పూజాగృహంలో లక్ష్మీ ప్రతిమలు వెండితో అయినా సరే, కంచువైనా సరే యథాశక్తి మీరు రోజు కూడా పూజించాలన్నమాట. 20 శుక్రవారాలు లక్ష్మీ అష్టోత్తర సహిత కుంకుమ పూజ కనుక నిర్వహించినట్లయితే త్వరగా అప్పుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఇస్తుంది లక్ష్మీ మహాదేవి. సన్నిహితులకు వెండి లక్ష్మీ విగ్రహాలు దానంగా కూడాను ఇవ్వవచ్చు అంటోంది శాస్త్రం. పుట్టింటి నుంచి 2 దీపపు కుందులు తెచ్చుకొని స్త్రీలు నిత్యం కూడా వెలిగిస్తే చాలా మంచిదండి. పుట్టింటి నుంచి 2 దీపపు కుందులు ఇవి తెచ్చుకొని గనక వెలిగించినట్లయితే చాలా మంచిది. త్వరగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ధనవంతుణ్ణి కావాలి అని చెప్పేసి భావించే ప్రతి ఒక్కరూ కూడా గణపతి చిత్రపటాన్ని ఇంటి సింహద్వారం పై భాగాన ఉంచుకోవాలి. లోపలికి చూస్తున్నట్టుగా కూడాను అమర్చుకోవచ్చు. రోజు గరిక అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా ఉంచాలి చిత్రపటానికి. నేను ధనవంతుణ్ణి కావాలి అని చెప్పేసి రోజు 11 సార్లు అనుకోవాలండి. లక్ష్మి ఎక్కువగా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఏమిటవి విశేషాంశాలంటే దేవతారాధన, శుచి, శుభ్రత, వేద విహిత ధర్మపాలన జరిగే ఇళ్లలో లక్ష్మి ఎప్పుడూ ఉంటుంది. అందుకే చక్కటి వేద పఠనం వినిపించాలి ఇళ్లలో. చాంటింగ్ పెట్టుకోండి చక్కగా. ఓంకారం, ఓం నమో నారాయణాయ అనేటువంటి చాంటింగ్ కూడా ఇంట్లో పెడితే చాలా మంచిది. ద్వారం శుభ్రపరిచిన ముంగిళ్ళు, గోవులు, పాలు, సాధు స్వభావ స్త్రీలు ఉండే ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. గోమాతకు సేవ చేసేటువంటి ఇళ్ళు చాలా విశేషం. ఇంటి ముంగిటకు గోవు వచ్చినప్పుడు ఆ గోవుకు వలసిన ఆహారం పెట్టండి. చాలా విశేషకరమైన ప్రభావం వస్తుంది. ధనం, ధాన్యం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క రూపాలే. మనల్ని పోషించేది,
అభివృద్ధికి కారణమయ్యేది ఏదైతే ఉందో అదంతా లక్ష్మియే. మీకు ఉద్యోగం ఉంది అంటే ఆ ఉద్యోగం కూడా లక్ష్మీ రూపమే. ఆ తల్లి కరుణ వల్లే మీకు ఆ ఉద్యోగం వచ్చింది కాబట్టి దాన్ని మీరు చాలా పవిత్రంగా భావించాలి. నాకు ఈ పాటి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఆ లక్ష్మీదేవికి నమస్కారం చేయాలి. బంగారం లాంటి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఇదంతా లక్ష్మీకరణ వల్లే వచ్చాయి అని చెప్పేసి భావించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.